జై శ్రీరామ్. జై శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయలు వారసుడిగా ఒక కొత్త భిక్షగాడు వచ్చాడు. ఆర్పిఎఫ్ అని పెట్టాడు. రెడ్డి శేఖర్ రాయ్, అంజున ఇద్దరు. కానీ వాళ్ళ మధ్యలో వాళ్ళ మోసాలు, వాళ్ళ అబద్ధాలు, జనాలను మోసాలు చేసి చాలా దండుకుంటున్నారు. కానీ పోలీస్ చర్య లేకపోతే వాళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోతా ఉంది. కానీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే, నా కాడ 7 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఒకసారి 5 లక్షలు తీసుకున్నారు. మా బంధువులు మా అన్నకాడ తీర్చాను. ఒకసారి 2 లక్షలు అది ఇవ్వాలంటే ఇది కావాలని చెప్పారు. బంగారం తాకట్టు పెట్టి ఇచ్చినాను. ఇచ్చినాక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, తెలివైన వాళ్ళు కదా. వాళ్ళ భార్య సీటీలు వేస్తుంది, అంజనాదేవి సీటీలు వేస్తుంది. సినిమాలో అంజన సీటీలో వేస్తా, ఆ సీటీలకు చెప్పులు బండు తీసుకొని నాకు చదువు రాదని చెప్పు బండు ఇచ్చారు. దాన్ని ఏమంటాడు రెడ్డి శేఖరు, ప్రజలు ఎవరు చెప్పినా, ఈ వీడియో ఉన్న వాళ్ళు ఎవరు న్యాయం చెప్పినా దానికి నేను కట్టుబడతా, ఏ విధంగా చెప్పినా కట్టుబడతా. ఆ చెప్పు బండు ఖాళీ చెప్పు బండు ఇచ్చారు. దాన్ని 15 లక్షలకు వెయ్యి, నువ్వు 7 లక్షలు ఎత్తుకో, మాకు 5 లక్షలు ఇవ్వు అంటారు. ఈ కోర్టు చుట్టూ ఎవరు తిరగాలండి? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియని అమ్మాయి పైన నేను వేయాలంటారా? కరెక్ట్ అయితే చెప్పండి, నా నెంబర్ ఉంటుంది కదా, చెప్పండి. ఈ మారిగా చెప్పి నేను నాకొద్దు, నా డబ్బులు మీరు కదా తీసుకున్నారు, మీరు ఇచ్చేయండి అంటే, లేదు మేము వేరే అమ్మాయికి ఇచ్చాము, నువ్వేమన్నా చేసుకోకు, నీకు చెప్పు బండి ఉంది కదా అంటారు. ఆ చెప్పు బండు అంజనాదేవి అని ఇచ్చారు. అంజనాది కాదు, ఎవరో మౌలిక అంట ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత సరే ఇమ్మని పదే అడిగాను. ఎన్నోసార్లు తిరిగాను వాళ్ళ ఇంటికి. తిరిగితే ఆయన ఇస్తానని చెప్పి, మేము మమ్మల్ని హరాస్మెంట్ చేస్తాంటారు, రౌడీలు దొరికొస్తాంటారు అని చెప్తాను నేను అని చెప్పి చెప్తాడు. చాలా నీతిమంతుడు ఆర్పిఎఫ్ వాళ్ళు కదా. ఆర్పిఎఫ్ రెడ్డి శేఖర్ అంటే చాలా నీతి జాతి ఉండేవాడు. ఒకే కులం, ఒకే బల్జ కులం, ఏమా మంచిది. కానీ ఇప్పుడు నేను ఎవరిని అడగాలి, ఏ విధంగా పోవాలి, ఎట్లా డబ్బులు తీసుకోవాలి, పోలీస్ స్టేషన్కి పోతే సివిల్ మ్యాటర్, మీరెందుకు ఎంటర్ అవుతారు అంటాడు. పెద్ద మనుషులు అడిగితే మీకెందుకు, నేను వేరే వాళ్ళకి ఇచ్చినాను అంటాడు. వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు, మా డబ్బులు ఎట్టవి, నిన్ను ఎవరేమన్నాడు, ఎందుకు ఇచ్చావు, నువ్వు 15 రూపాయలు 20 రూపాయలు వడ్డీకి మార్చుకునే నీ భార్య, మీ ఫ్యామిలీ మొత్తం వడ్డీ వ్యాపారం మీరు చేసుకోండి, మాకొద్దు, మమ్మల్ని ఎందుకు మించుతున్నారు. ఒకటి నువ్వేమంటున్నావు, పెద్ద మనుషులు అడిగితే ఆ పైన కేసు ఉంది అంటున్నావు. నేనేమన్నా ఎక్కడన్నా దేంట్లో పట్టుబడి కేసు ఉందా, లేదా దొంగతనం కేసు ఉందా, ఏమన్నా కుట్టి కేసు ఉందా, దేనికి కేసు ఉంది? మీ మారిగా అందరూ రండి, రాయచిట్లో నా పైన కేసు పెడుతున్నారు, ఎస్పీ గారు నాకు నోటీసులు పంపించారు, రండి ఏమన్నా నేను అందరినీ అడుక్కొని ఏమన్నా పెట్టానా? 3 రోజులు ఎంఆర్పల్లి స్టేషన్ కాడికి నీకోసం తిరిగాము. 5 మంది, వాళ్ళ పేర్లు నేను చెప్పను, తిరగలేదా నేను? నువ్వు 50,000 కోసము ఒక అమ్మాయిని నింద చేసుకోలేదా? నువ్వు చేసుకుంటే వాళ్ళు కేసు పెడితే నువ్వు 3 రోజులు తిరగలేదా? నీ పైన కేసు లేదా? కానీ ఇప్పుడు మౌనిక అమ్మాయి నీ పైన కేసు పెట్టలేదా? నాకు తెలియదా? నీవు తప్పించుకోవటానికి, కేసు తప్పించుకోవటానికి నాకు హార్ట్ బీట్ కొట్టుకుంటా ఉంది అని చెప్పి గొంతు కింద టాకా పెట్టుకుని వీడియోలు పెట్టలేదా? దొక్క కింద పెట్టలేదా నువ్వు వీడియోలు? ఇవంతా నిజమా? ఎవరండి పిచ్చోళ్ళు? ఏమే నువ్వు నా ఫ్యామిలీ గురించి విమర్శించేటప్పుడు నీ కన్న తల్లి ఏం చేస్తా ఉంది? నీ కన్న తల్లి తండ్రి నువ్వు ఆర్పిఎఫ్ అని పెట్టావు. ఒక్కరోజు మీటింగ్ పిలుచుకురా. నీ బంధువులు వలసపల్లో ఒక్కరిని పిలుచుకోరా మీటింగ్ కు, నేను నీకు తలకాయ ఉంచుతాను. నేను ఏమే నీకు కూడా పుట్టిన చిల్లికి పిలుచుకోరా. కనీసం నీ మారిగా ఉన్నా నేను కూడా పుట్టిన చిల్లికి బాగుంది పోతాడని చెప్పి నేను పెళ్లి చేయకుండా ఉన్నా పెట్టినానా? నా మరదళ్ళకి ఏమన్నా, నా ఆడబిడ్డలకు పెళ్లి వాళ్ళకు మొగుళ్ళు డైవర్స్ ఇప్పించే డబ్బు కోసము నేనేమన్నా పిలుచుకొచ్చానా? నేనేమన్నా బంధువుల్లో అత్తగారింటి కాడ అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి గొడవలు పెట్టి పోలీస్ స్టేషన్లో ఏమన్నా కూర్చొని వచ్చానా? నీలాంటి బతుకు, నువ్వు ఒక మనిషిని బతుకుతున్నావు బాబు. నీలాగా ఎవరు బతకరు. ఏ ఆడది కూడా చీర కట్టుకుంటే ఆడది కూడా బతకదు. చీరలు కట్టుకొని అక్కడక్కడ అనుకుంటా పోతే డబ్బులు రాలుతాయి. అలాంటి బతుకులు బతుకుతున్నారు. నువ్వు నీ భార్య ఒక జన్మ చిగ్గులే. మా డబ్బు తీసుకొని నేను మంచిదాన్ని కాను అంటున్నావు. మరి నా డబ్బులు ఎలా తింటావు? దేనికి తింటావు? ఎవరు తినమన్నాడు?
నా డబ్బులు ఇచ్చేదాకా నేను ప్రతి చోట చెప్తానంటే ఎక్కడ నువ్వు పెడతావు, ఏం చేస్తావు, ఏ పెద్ద మనిషిని పిలుచుకున్నావు, ఏ స్టేషన్ కాడికి వస్తావా రా నేను చెప్తున్నా. నేను ఇచ్చినాను, నేను చేస్తా సత్యం. ఇవ్వలేదు నువ్వు నీ పెళ్ళాం చేయి చూద్దాం. అంతేగానే పనికి రాని మాటలు, అవసరం లేని మాటలు పట్టుకున్నా మాట్లాడినావనుకో మర్యాద ఉందో చెప్తున్నా. ఇంతవరకు నీకు మర్యాద ఇచ్చినా సరే కూడొస్తాడని ఇంకా మీట మర్యాదలా ఎక్కడ దొరికితే అక్కడ నిలేస్తా. నేనేమి ఇచ్చిపెట్టను. ఏమే డబ్బులు ఊరికే వచ్చినాయి అనుకున్నావా? కష్టపడి దేశాలు పోయి సంపాదించిన డబ్బులు నీలాగా మోసాలు చేసి అబద్ధాలు చెప్పి నాటు మందులతో క్యాన్సర్ రోగాలు అసలు పనికిరానేటివి. నీ గురించి ఎప్పుడోసారి బయటపడతావు, బయట పడుతుంది. పన్ని రోజు నిన్ను దేని కూడా లేకుండా లోపల ఎత్తేస్తారు. నువ్వు అనుకుంటావు రెడ్డి శేఖర్ సుష్మా జాగ్రత్త.